గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 783. ఈ రోజు డైలీ మనీ షోలోని త్వరలో Q4 రిజల్ట్స్ రానున్నాయి కదా. సో ఈ Q4 రిజల్ట్స్ లోని కొన్ని సెక్టర్స్ లో ఉండేటువంటి కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉండొచ్చు అని చెప్పే ఎక్స్పెక్టేషన్స్ తోని ఆంబిట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం అండ్ దీంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 27 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,876 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 18 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,434 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.69% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.01% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.17% పెరిగింది. నెక్స్ట్ ఈ Q4 క్లోజ్ అయిపోయింది కదా, త్వరలోని చాలా కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నాయి. సో ఈసారి కంపెనీస్ అనౌన్స్ చేసేటువంటి రిజల్ట్స్ లోని కొన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా ఆంబిట్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లోని వీళ్ళు ఈ సెక్టర్స్ లో ఉండేటువంటి కంపెనీస్ ఎటువంటి రిజల్ట్స్ ని పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం అని చెప్పి ఈ సెక్టర్ లో ఉండేటువంటి డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ ఇలా ఛానల్ చెక్స్ చాలా వరకు చేసి డేటాను అయితే వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, డిమాండ్ ఎలా కనపడుతున్నది, ఇటువంటివన్నీ ఛానల్ చెక్స్ చేసి వీళ్ళు రిపోర్ట్ అయితే షేర్ చేశారు. దీనిలో మనం ముందుగా చూసినట్లయితే వీళ్ళు బిల్డింగ్ మెటీరియల్ సెగ్మెంట్ గురించి చెప్తున్నారు. ఈ బిల్డింగ్ మెటీరియల్ సెగ్మెంట్ లో అయితే ఈసారి మనం వీక్నెస్ చూడొచ్చని, దానికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. జనరల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కంప్లీట్ అయ్యి ఫ్లాట్స్ తయారవుతున్నాయి అనుకోండి, ఆ టైంలోని బిల్డింగ్ మెటీరియల్స్ కి డిమాండ్ ఎక్కువగా కనబడుతుంది. బట్ కానీ యాజ్ ఆఫ్ నౌ డెవలపర్స్ అందరూ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుండడం వలన లో ఇన్వెంటరీ లెవెల్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయని, దాంతో ఈసారి బిల్డింగ్ మెటీరియల్ సెగ్మెంట్ లోని మనం వీక్నెస్ చూసేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫైనాన్షియల్ సెక్టర్, రీసెంట్ గా ఆర్బీఐ అన్సెక్యూర్డ్ లెండింగ్ సైడ్ కొంచెం రూల్స్ ని టైట్ చేసింది కదా. ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ని టైట్ చేయడంతో పాటుగా టైట్ లిక్విడిటీని మెయింటైన్ చేస్తుండడం వల్ల బ్యాంక్స్ యొక్క క్రెడిట్ గ్రోత్ కొంచెం మోడరేట్ గా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఆటో సెగ్మెంట్, 2 వీలర్స్ లోని ఏషియర్ మోటార్స్ వాళ్ళు ఈసారి డబుల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఎందుకంటే వీళ్ళు కొత్తగా ప్రొడక్ట్స్ ఏవైతే లాంచ్ చేశారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఈ సక్సెస్ అవడంతో పాటుగా నార్త్ ఇండియాలోని త్వరలోని నవరాత్రి ఫెస్టివల్ సీజన్ కూడా ఉండడం వల్ల వీళ్ళకి డిమాండ్ బాగా పెరిగిందని, దాంతో ఈసారి ఏషియర్ మోటార్స్ వాళ్ళు డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా టీవీఎస్ వాళ్ళది కూడా వాళ్ళ ఐక్యూబ్ సిరీస్ ఉన్నది కదా, ఈ సిరీస్ సక్సెస్ అవడంతో వీళ్ళ ఈవీ పోర్ట్ఫోలియోలోని డబుల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్ లోని ఫ్యాన్ సేల్స్ అయితే బాగా పెరిగాయని, కాకపోతే వాషింగ్ మిషన్ అండ్ రిఫ్రిజిరేటర్ సేల్స్ లో మాత్రం ఫ్లాట్ టు నెగిటివ్ గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఏసీ సేల్స్ వాల్యూమ్ లో కూడా మనం ఫ్లాటిష్ గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ మార్చ్ లో మాత్రం కొంచెం సేల్స్ పెరిగాయని, బట్ కానీ స్టిల్ ఏసీ సేల్స్ లో మాత్రం ఫ్లాటిష్ గ్రోత్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కోవిడ్ టైం నుంచి కూడా సిగరెట్స్ పైన టాక్సెస్ పెద్దగా పెంచకపోవడం వలన సిగరెట్స్ వాల్యూమ్ అయితే లాస్ట్ 3 years లోని 6% CAGR చొప్పున గ్రో అయిందని, బట్ కానీ Q3 తో కంపేర్ చేస్తే మాత్రం ఈ సిగరెట్ వాల్యూమ్స్ లో కూడా 2% డ్రాప్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని మ్యారేజెస్ అవి కొంచెం తక్కువగా ఉండడం వలన లగేజ్ అండ్ యాప్రెల్ డిమాండ్ కూడా కొంచెం వీక్ గానే కనపడిందని చెప్పి, సో ఈ కంపెనీస్ యొక్క నెంబర్స్ లో కూడా కొంచెం వీక్నెస్ చూడొచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళు షేర్ చేసిన దాన్ని బట్టి మనం చూసినట్లయితే 2 వీలర్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏషియర్ మోటార్స్ అండ్ టీవీఎస్ మోటార్స్ యొక్క వాల్యూమ్స్ లో అయితే గ్రోత్ చూడొచ్చు. బట్ రిమైనింగ్ సెగ్మెంట్స్ ఏవైతే వీళ్ళు షేర్ చేశారో ఇవన్నీ సెగ్మెంట్స్ లో కూడా కొంత వీక్నెస్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి త్వరలో Q4 రిజల్ట్స్ వచ్చినట్లయితే ఈ సెగ్మెంట్స్ లో ఉండేటువంటి కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది. అండ్ దీంతో పాటు ఈ రిపోర్ట్ లోని వీళ్ళు ఈ సెక్టర్ లో ఛానల్ చెక్స్ చేశారు కదా, ఈ ఛానల్ చెక్స్ లోని వీళ్ళు కనుక్కున్నటువంటి కీ ఫైండింగ్స్ అవి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడాలనుకున్నట్లయితే ఈ రిపోర్ట్ ని ఈ రోజు డైలీ మనీ షో కన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే మన ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవడం ద్వారా మీరు ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవ్రీడే మార్కెట్ టైమ్ లోని మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ని కూడా మీరు కంటిన్యూగా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ F&O ట్రేడింగ్ చేసే వాళ్ళ రిలేటెడ్ గా NSE దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. నిఫ్టీ 50 తో పాటుగా 2 అదర్ ఇండెక్సెస్ లో కూడా డెరివేటివ్ కాంట్రాక్ట్స్ యొక్క లాట్ సైజెస్ అయితే NSE రెడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నిఫ్టీ 50 డెరివేటివ్ కాంట్రాక్ట్స్ యొక్క లాట్ సైజ్ ప్రీవియస్ గా 50 గా ఉంటే దాన్ని ఇప్పుడు 25 కి తగ్గించారు. అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క లాట్ సైజ్ 40 గా ఉంటే దాన్ని 25 కి రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ యొక్క లాట్ సైజ్ ప్రీవియస్ గా 75 గా ఉంటే దాన్ని 50 కి తగ్గించడం జరిగింది. బట్ నిఫ్టీ బ్యాంక్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. ఈ లాట్ సైజ్ ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో అవి April 26 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. NSE ఇలా లాట్ సైజ్ తగ్గించడానికి రీజన్ ఏంటంటే సెబీ ఆల్రెడీ ప్రీవియస్ గానే సజెస్ట్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్స్ యొక్క నోటేషనల్ వాల్యూ ఏదైతే
ఏదైతే ఉంటుందో అది ఫిక్స్డ్ గా ఉండాలని అండ్ ఈ వాల్యూ 5 to 10 lakhs బిట్వీన్ ఉండాలని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. సో సెబీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ సజెషన్ లో భాగంగానే వీళ్ళు ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ సైజులను అయితే తగ్గించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే నిఫ్టీ బాగా ర్యాలీ అయిపోయింది కదా, దాంతో ఈ నోటేషనల్ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ కన్నా కూడా కొంచెం ఎక్కువగా పెరిగింది. దానివల్లనే ఎన్ఎస్సీ వాళ్ళు ఈ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా బీఎస్సీ లో కూడా F&O ట్రేడింగ్ యాక్టివిటీ బాగా పెరుగుతున్నది కదా, సో బీఎస్సీ వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వడానికి కూడా ఎన్ఎస్సీ వాళ్ళు ఈ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే బీఎస్సీ యొక్క నోటేషనల్ వాల్యూని ఎన్ఎస్సీ నోటేషనల్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎన్ఎస్సీ నోటేషనల్ వాల్యూ ఎక్కువగా ఉన్నది. సో వాల్యూ ఎక్కువగా ఉన్నది అనుకోండి, జనరల్లీ వాల్యూమ్స్ కొంచెం తగ్గచ్చు కదా. సో అందుకని ఇప్పుడు వీళ్ళు లాట్ సైజ్ తగ్గించినట్లయితే ఈ వాల్యూ కూడా తగ్గుతుంది కాబట్టి మోర్ రీటైల్ పార్టిసిపేషన్ అది పెరగచ్చు. ఇలా పార్టిసిపేషన్ పెరిగినట్లయితే వీళ్ళ వాల్యూమ్స్ అవి కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎన్ఎస్సీ వాళ్ళు ఈ చేంజెస్ తీసుకొచ్చి ఉండొచ్చు. స్టిల్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ మనం కంపేర్ చేసినట్లయితే ఎన్ఎస్సీ వాళ్ళ వాల్యూమ్స్ అవి బీఎస్సీ కన్నా చాలా ఎక్కువ. బట్ కానీ వాళ్ళ లీడర్షిప్ పొజిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే కంటిన్యూ చేయడానికి వీళ్ళు ఇటువంటి చేంజెస్ అయితే తీసుకుని వచ్చి ఉండొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ బాస్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, స్టాక్ బ్రోకర్స్ ఇన్వెస్టర్స్ కి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని కల్పిస్తుంటాయి కదా. ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేసుకునేటువంటి ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. జనరల్లీ ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని కల్పించేటువంటి స్టాక్ బ్రోకర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి కొంత మనీని బారో చేస్తూ ఉంటారు. ప్రీవియస్ గా ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి వీళ్ళు మనీ ఏదైతే బారో చేసేవారో దానిపైన ఎన్బిఎఫ్సిస్ 8 to 8.5% ఇంట్రెస్ట్ రేట్ ని చార్జ్ చేసేవి. బట్ కానీ ఇప్పుడు నాన్ కంప్లైన్సెస్ ఇష్యూస్ అవి ఎక్కువ అవడం వలన ఈ ఇంట్రెస్ట్ రేట్ ని 10 to 11% కి ఎన్బిఎఫ్సిస్ పెంచేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఎన్బిఎఫ్సిస్ వీళ్ళపైన హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేశారనుకోండి, వీళ్ళేం చేస్తారు, ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళపైన హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో మనకు ఆ ఇంట్రెస్ట్ రేట్ అల్టిమేట్లీ పెరిగిపోయినట్లయితే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ లోని ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి లోరస్ ల్యాబ్ స్టాక్ లోని ఆఫ్టర్నూన్ నుంచి ఒక్కసారి జంప్ కనపడి 6% పైన పెరిగింది కదా. యాక్చువల్లీ లోరస్ ల్యాబ్ రిలేటెడ్ గా స్పెషల్ అప్డేట్ అంటూ ఏం లేదు. ఈవెన్ కంపెనీ దగ్గర నుంచి కూడా ఎక్స్చేంజెస్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ కానీ ఈ స్టాక్ ఇంతలా పెరిగేసరికి కొంతమంది స్టాక్ ఎందుకు పెరిగిందని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అడగడంతో దీని రిలేటెడ్ గా కొంత సోషల్ మీడియాలో అది సెర్చ్ చేయడం జరిగింది. దీనిలోని సిఎన్బిసి వాళ్ళు ఏం రిపోర్ట్ చేస్తున్నారంటే త్వరలోనే ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి పెద్ద ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ స్టాక్ పెరిగినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. చూడాలి ఇదే స్టాక్ లో ఇంత జంప్ కనపడడానికి సడన్ రీజన్ లేదా వేరే రీజన్ ఏదైనా ఉన్నదన్నది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇది ఒక్క రీజనే కనపడుతుంది. సో ఒకవేళ త్వరలో వీళ్ళకి గనక ఈ లార్జ్ ఆర్డర్ వచ్చినట్లయితే లోరస్ ల్యాబ్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుంది. సో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్, త్వరలో వీళ్ళకి ఆర్డర్ వస్తుందేమో. నెక్స్ట్, సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 క్లోజ్ అవడంతో వీళ్ళ బిజినెస్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 960 crores రెవెన్యూస్ జనరేట్ చేయడం జరిగింది. దీని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 141% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ జనవరిలోని కాన్ కాల్ లోని వీళ్ళు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ కన్నా కూడా బెటర్ గానే పెర్ఫార్మ్ చేశామని అండ్ ఇటువంటి పెర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేయడానికి గ్రోత్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారని అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, ఎస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ Q4 లోని వీళ్ళ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 10.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా రేషియోలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ Q4 లో వీళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అనుపమ్ రసాయన్ వాళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ జపనీస్ కంపెనీతోని ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ జపనీస్ కంపెనీకి అనుపమ్ రసాయన్ వాళ్ళు 2 అడ్వాన్స్ ఇంటర్మీడియట్స్ అయితే సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ లాంగ్ టర్మ్ కన్నాం కదా, సో దీని ద్వారా నెక్స్ట్ 7 years లో వీళ్ళకి 743 crores వరకు రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ గ్రోత్ ప్లాన్ లో భాగంగా ఫోన్ పే వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఫోన్ పే యాప్ ఉంటుంది కదా, ఈ ఫోన్ పే యాప్ యూజ్ చేసేటువంటి యూజర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఈ ఫోన్ పే యాప్ ద్వారానే పర్చేస్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ యాప్ ద్వారా పర్చేస్ చేసే వాళ్ళకి మంత్లీ ఈఎంఐ ఆప్షన్ ని కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. సో ఈ మంత్లీ ఈఎంఐ ఆప్షన్ కోసం మీరు యూపీఐ ఆటోపే మ్యాండేట్ ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ ఆ ఈఎంఐ
తీసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది అండ్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే మంత్లీ పే చేయాలనుకోండి, ఒకసారి మర్చిపోయేటువంటి అవకాశం ఉంది కదా, అలా మర్చిపోయినట్లయితే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోతుంది. అలా ల్యాప్స్ అవ్వకుండా వీళ్ళు యూపీఐ ఆటోపే మ్యాండేట్ ఆప్షన్ ని కూడా కల్పిస్తున్నారు. సో ఈ విధంగా చేయడం ద్వారా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ వేరియస్ ప్రొడక్ట్స్ ని ఈ ఫోన్ పే యూజర్స్ కి అయితే సెల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ దీని ద్వారా వీళ్ళ సేల్స్ కనుక పెరిగినట్లయితే ఇది స్టార్ హెల్త్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రయోజెనిక్ ఎక్విప్మెంట్ సప్లై చేసేటువంటి ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. క్రయోజెనిక్ ఫ్లూయిడ్ స్టోరేజ్ రిలేటెడ్ గా వీళ్ళు యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ది మెథడ్ కి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ రైట్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కంపెనీకి ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రొడక్ట్స్ కి అది పేటెంట్ వచ్చింది అనుకోండి, అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి పేటెంట్ ఉండడం వలన సేమ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ మెథడ్ ని వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ మెథడ్ రిలేటెడ్ గా పేటెంట్ రైట్స్ వచ్చాయి కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆస్ట్రేడియం హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇండియన్ బిజినెస్ ఉన్నది అండ్ అలాగే గల్ఫ్ బిజినెస్ ఉన్నది. అండ్ ఈ గల్ఫ్ బిజినెస్ ని వీళ్ళు సెపరేట్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. యాక్చువల్లీ గల్ఫ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది లాస్ మేకింగ్ బిజినెస్ అవడం వలన దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ ఇండియన్ నంబర్స్ పైన కూడా కంటిన్యూస్ గా పడుతూ వచ్చేది. దాంతోనే ఇప్పుడు వీళ్ళ గల్ఫ్ బిజినెస్ అయితే సేల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ సెపరేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని, ఇది సెపరేట్ అయిపోయిన తర్వాత మోపిన్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ ఇండియన్ బిజినెస్ ఉన్నది కదా దానిలోని 41.88% స్టేక్ ని అయితే హోల్డ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ బిజినెస్ సెపరేట్ అయిన తర్వాత ఈ ఇండియన్ బిజినెస్ ని గ్రో చేయడానికి గాను వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా 1700 బెడ్స్ ని యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, దీనిలో భాగంగా వీళ్ళు బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ద్వారా వీళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా అండ్ అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర మార్కెట్స్ లోకి కూడా వీళ్ళు ఎంటర్ అవడానికి చూస్తున్నట్లుగా షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ ఎక్స్పాన్షన్ కోసం 1000 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ గల్ఫ్ బిజినెస్ ని సేల్ చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో దానిలో 70 to 80% ఆఫ్ ది మనీని వీళ్ళ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేశారు. అంటే ఈచ్ షేర్ పైన దగ్గరగా 110 రూపీస్ టు 120 రూపీస్ వరకు డివిడెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ బిజినెస్ సెపరేషన్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో త్వరలోని వీళ్ళకి డివిడెంట్ రిలేటెడ్ గా కొన్ని అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ అప్రూవల్స్ వచ్చినట్లయితే ఈ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళ గల్ఫ్ బిజినెస్ అలాగా సెపరేట్ అయిపోయింది కాబట్టి వీళ్ళ ఇండియన్ బిజినెస్ ని కనుక స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది ఆస్ట్రేడియం హెల్త్ కేర్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ నాల్కో వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 24 బిజినెస్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 4,63,428 మెట్రిక్ టన్స్ ఆఫ్ క్యాస్ట్ మెటల్ ప్రొడక్షన్ అయితే చేశామని, ఇది వీళ్ళ హైయెస్ట్ ఎవర్ క్యాస్ట్ మెటల్ ప్రొడక్షన్ గా వీళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ హైయెస్ట్ ఎవర్ మెటల్ సేల్ చేశామని అండ్ హైయెస్ట్ ఎవర్ బాక్సైట్ ఎవాక్యుయేషన్ కూడా చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ప్రొడక్షన్ అండ్ సేల్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశామని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని నాల్కో స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు 20,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే వచ్చేసింది. షేర్ హోల్డర్స్ అప్రూవల్ రావడంతో వీళ్ళు 15,000 to 20,000 crores వరకు కూడా ఎఫ్పిఓ రూట్ లోని రైజ్ చేయడానికి చూస్తున్నారని అండ్ ఎఫ్పిఓ ని 1 to 2 weeks లోని లాంచ్ చేసేందుకు గాను వీళ్ళ ఇన్వెస్టర్స్ అండ్ బ్యాంక్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా సిఎన్బిసి యాంకర్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కంపెనీ రైట్స్ ఇష్యూ ప్రిఫరెన్షియల్ రూట్ ద్వారా కూడా ఫండ్ రైజ్ చేయడానికి చూస్తుందని, కాకపోతే గవర్నమెంట్ రైట్స్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ గా అయితే పెద్దగా ఇంట్రెస్టెడ్ గా లేదు. సో అందుకనే ఎఫ్పిఓ రూట్ నే వీళ్ళు ఎంచుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన షేర్ చేస్తున్నారు. అండ్ ఎఫ్పిఓ రిలేటెడ్ గా వోడాఫోన్ ఐడియాని వీళ్ళు అప్రోచ్ అయినట్లుగా ఇప్పటి వరకు వోడాఫోన్ ఐడియా అయితే రెస్పాండ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఫండ్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు అండ్ అలాగే ఈ ఫండ్స్ రైజ్ చేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంది కూడా. సో ఫైనల్ ఇప్పుడు ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలో ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అండ్ ఏ రూట్ లో రైజ్ చేస్తారు అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ ఫండ్ కనుక వీళ్ళకి వచ్చినట్లయితే కొంతవరకు వీళ్ళ పైన ఉన్నటువంటి ప్రెషర్ తగ్గబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిగ్రల్ లిమిటెడ్, అదే ఇంతకుముందు మేగ్ మనీ ఫైన్ క్యామ్ లిమిటెడ్ ఉండేది కదా, దాని పేరుని ఎపిగ్రల్ గా మార్చేశారు. ఎపిగ్రల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ గుజరాత్ దహేజ్ ఫెసిలిటీలోని 45,000 tons per annum కెపాసిటీతోని సిపివిసి రిజైన్ ప్లాంట్ ని ఈ రోజు కమిషన్ అంటే స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడం ద్వారా వీళ్ళ టోటల్ సిపివిసి రిజైన్ కెపాసిటీ 75,000 tons per annum కి పెరిగిందని, సో ఇండియా అండ్ గ్లోబల్ ఈ సిపివిసి రిజైన్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళ అడిషనల్ కెపాసిటీని కమిషన్ చేయడం ద్వారా వీళ్ళు మీట్ అవబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ కెపాసిటీస్ ని కమిషన్
లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎపిగ్రిల్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎక్కువగా ట్రావెలింగ్ అది ఇష్టపడే వాళ్ళు క్లబ్ మహేంద్ర మెంబర్షిప్ ని తీసుకుంటారు కదా. ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి చాలా డెస్టినేషన్స్ లోని క్లబ్ మహేంద్ర ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాపర్టీస్ యాక్సెస్ చేయడం కుదురుతుంది. సో దీనిలో భాగంగా ఇప్పుడు క్లబ్ మహేంద్ర వాళ్ళు వీళ్ళ మెంబర్స్ కోసం 6 న్యూ డెస్టినేషన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు సిక్కిం, రాజస్థాన్, అస్సాం, కెనియా, జార్జియాతో పాటుగా థాయిలాండ్ లో కూడా న్యూ ప్రాపర్టీస్ అయితే యాడ్ చేశారు. సో కొత్తగా ఏవైతే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ యాడ్ చేశారో ఇకపైన వీళ్ళ మెంబర్స్ కి ఈ ప్రాపర్టీస్ యాక్సెస్ కూడా దొరుకుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇలా ప్రాపర్టీస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా వీళ్ళ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇలా పోర్ట్ఫోలియో ఎక్స్టెండ్ చేసినట్లయితే ఎక్కువ మంది ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఇంకా క్లబ్ మహేంద్ర యొక్క మెంబర్షిప్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో క్లబ్ మహేంద్ర వాళ్ళు కొత్తగా ఈ ప్రాపర్టీస్ ని యాడ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్రాన్యువల్స్ ఇండియా వాళ్ళకి యుఎస్ఏ లోని గ్రాన్యువల్ ఫార్మాసిటికల్ ఐఎన్సీ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసి ఈ డిసెంబర్ మంత్ లోని ఫార్మ్ 483 తో పాటు 5 అబ్జర్వేషన్స్ అయితే ఇష్యూ చేశారు. సో ఈ ఇష్యూ చేసినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్జర్వేషన్స్ యాక్షన్ తీసుకునేటంత థ్రెషోల్డ్ అయితే మీట్ అవ్వట్లేదని చెప్పి ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ క్లాసిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి ఈ విఏఏ క్లాసిఫికేషన్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గ్రాన్యువల్స్ ఇండియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.